బట్టతలతో ఇబ్బంది పడుతున్నారా? గ్రేడ్ 1 to 3 బాల్డ్నెస్ ఉన్నప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? ఏ విధంగా మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి? ఎలా మనం జాగ్రత్తలు పడాలి అనే దాని గురించి అని ఇవాళ నేను మీకు వివరిస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, కోకాపేట్, ఎల్బీ నగర్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. బట్టతల అనేది చాలా కామన్ కండిషన్ అయిపోయిందండి ఈ మధ్యకాలంలో. ముగ్గురు మగవాళ్ళలో ఒకరికి ఖచ్చితంగా బట్టతల అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఏ గ్రేడ్లో ఉంటుంది అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనకి గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 3 మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్స్ అనేటివి అర్లీగా స్టార్ట్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. గ్రేడ్ 2 గ్రేడ్ 3 బాల్డ్నెస్ అని అంటే ఏంటి అనే దానికి ఇవాళ నేను మీకు చూపిస్తానండి. గ్రేడ్ 2 బాల్డ్నెస్ అని అంటే మనకి ఇక్కడ ఫ్రంటల్ ఏరియాలో ఈ భాగంలో కొద్దిగంత ఇక్కడ హెయిర్ లైన్ రిసిషన్ అని అంటాం అనమాట. సో బట్టతల ఇక్కడ మనకి రిసీడింగ్ అవుతూ ఉంటే దాన్ని మనం గ్రేడ్ 1 టు గ్రేడ్ 2 అని అంటాం అనమాట. అదే గ్రేడ్ 2 అంటే ఈ హెయిర్ లైన్ అనేది లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది విపరీతంగా, లేక ముంగట ఉన్న ఈ భాగము గ్రేడ్ 2 లాగా మారిపోతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఫోటోగ్రాఫ్లో చూస్తున్నారు కదా, హెయిర్ లైన్ అనేది కోనికల్గా మారిపోతుంది. మామూలుగా హెయిర్ లైన్ అయితే ఇలా ఉంటుంది. సో ఇది ఈ విధంగా మారిపోతూ ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్న హెయిర్ లైన్ కూడా వెనక్కి వెళ్ళిపోతుంది, అలానే ఇక్కడ కూడా పలచగా అయిపోతుంది అనమాట. సో గ్రేడ్ 2 బాల్డ్నెస్లో మనకి వెంట్రుకల్ అనేది హెయిర్ లైన్ రిసీడింగ్ అనేది మొదలైపోతుంది. గ్రేడ్ 1లో మనకి లైట్గా మొదలై సెకండ్ గ్రేడ్లో మనకి విపరీతంగా వెనక్కి వెళ్ళిపోవటం మొదలవుతుంది అనమాట. మరి గ్రేడ్ 3లో ఎలా ఉంటుంది? మరీ లోపలికి వెళ్ళిపోవటం, హెయిర్ లైన్ రిసీడ్ అయిపోవటం, లేక ఇది పూర్తిగా ఇక్కడ దాకా వెనక్కి వెళ్ళిపోవటం, అంటే ఈ విధంగా అనమాట. మీరు గమనిస్తే ఇలా ఉంటుంది అనమాట. గ్రేడ్ 3 వాళ్ళకి ఇలా ముంగట భాగంలో అసలుకి లేకుండా ఉండటం. గ్రేడ్ 3లో వర్టెక్స్ అనేది కూడా ఉంటుంది అనమాట. వర్టెక్స్ అని అంటే క్రౌన్ పైన కూడా పలచగా అవ్వటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. సో గ్రేడ్ 3 వర్టెక్స్లో ఇలా మారిపోతూ ఉంటుంది. అలానే గ్రేడ్ 4లో మీరు గమనిస్తే ఇక్కడ మొత్తం విపరీతంగా వెనక్కి వెళ్ళిపోవటం, అంటే ఇంత దూరం దాకా వెళ్ళిపోవటం, మిడ్ పెరైటల్ వర్టెక్స్ ఏరియా అని అంటారు కదా, ఇక్కడి వరకు విపరీతంగా వెళ్ళిపోవటం. అలానే ఇక్కడికి కూడా విపరీతంగా వెళ్ళిపోయి వర్టెక్స్ కూడా ఈ వెరైటీ ఇలా అవుతూ ఉంటుందన్నమాట. సో గ్రేడ్ 3 అండి ఈ భాగం వరకు వచ్చేది. గ్రేడ్ 3లో వర్టెక్స్ అని అంటే ఈ భాగం వరకు ఇన్వాల్వ్ అయ్యేది. గ్రేడ్ 4 అని అంటే ఇక్కడి నుంచి ఈ భాగం వరకు వచ్చి ఇక్కడి వరకు కూడా వర్టెక్స్లో కూడా రావటం అనమాట. సో గ్రేడ్ 2 గ్రేడ్ 3 గ్రేడ్ 4లో మనం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ మనకి ఉన్న జుట్టుని కాపాడుకోవాలనంటే మంచి రకమైన మందులు అవైలబుల్ ఉంటాయి. మినాక్సిడిల్ ఉంటుందండి, అలానే ఫినాస్ట్రైడ్, డ్యూటాస్ట్రైడ్ ఉంటాయి, అలానే బయోటిన్ సప్లిమెంట్స్ ఉంటాయి, అమైనో యాసిడ్ సప్లిమెంట్స్ ఉంటాయి, అలానే పిఆర్పి, మీసో, జిఎఫ్సిస్ అనే థెరపీస్ కూడా ఉంటాయి. సో పిఆర్పి, మీసో, జిఎఫ్సి థెరపీస్ చేయటంతో కూడా మనకి వెంట్రుకలు అనేటివి మంచిగా నిలబడటానికని ఆస్కారం ఉంటుంది. మరి కొత్త జుట్టు ఈ భాగంలో మనకి రావాలనంటే ఎలా అవుతుంది? దానికి మనం ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మనం చేయాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. సో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మంచి సేఫ్ ప్రొసీజర్. చాలా చక్కగా చేస్తే మనకి మంచి రిజల్ట్స్ కూడా వస్తాయి, ప్రామిసింగ్ రిజల్ట్స్ కూడా ఉంటాయి. అయితే మీరు ఇప్పుడు గమనిస్తే గ్రేడ్ 2 ఉన్న బాల్డ్నెస్కి ఇక్కడ మీరు గమనిస్తే తనకి మంచి రిజల్ట్ అనేది ఇక్కడికి వచ్చిందనమాట. హెయిర్ లైన్ స్ట్రెంథనింగ్ అయింది. అలానే ఇక్కడ కూడా ఉన్నదానికి కూడా మీరు గమనిస్తే హెయిర్ లైన్ స్ట్రెంథనింగ్ అయింది. ఇవి పిఆర్పి, మీసో, జిఎఫ్సి ప్రొసీజర్స్ తోటి సాధ్యమవుతూ ఉంటుంది. పిఆర్పి, మీసో, జిఎఫ్సి ప్రొసీజర్స్ తోటి ఇది సాధ్యమయ్యేది చాలా మంచిగా సేఫ్గా జరుగుతుంది. కొన్ని నెలల పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. పిఆర్పి, మీసో, జిఎఫ్సిస్ అంటే ఏంటి? మీ ఓన్ బ్లడ్ తీసుకొని ప్లేట్లెట్స్ అనే కణాలని కాన్సన్ట్రేట్ చేసి వెంట్రుకలకి ఇచ్చేస్తారు. ఇక్కడ వెంట్రుకలకి ఇచ్చేసేటప్పుడు మీకు రోలింగ్ చేసేసి మీకు మంచిగా మసాజ్ చేస్తారు, లేదా సన్నటి దాంతో ఇక్కడ ఇచ్చేస్తారనమాట. అప్పుడు మీకు పెయిన్లెస్గా జరిగిపోతూ ఉంటుంది. మొద్దు బార్చేసి అక్కడ నమ్మింగ్ క్రీమ్ పెట్టేసి ఆ తర్వాత అది చేసేస్తారనమాట. సో ఈ విధంగా మనం ట్రీట్మెంట్స్ అనేటివి చేసుకోవచ్చండి. మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే గనక, అపోహలు ఉంటే గనక, ప్రశ్నలు ఉంటే గనక తప్పకుండా కామెంట్స్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను టెక్స్ట్ రిప్లై కానీ వీడియో రిప్లై కానీ నేను చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో, ఎల్బీ నగర్, సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.